పిచ్చి లేపింది. ఒక్కొక్క సీను ఒక్కొక్క పిచ్చి సైకి వచ్చేసింది లోపల. సినిమా ఒక్కొక్కరు చూస్తుండే ఒకసారి వచ్చి చూడండి సినిమా, మీకు కూడా పిచ్చి వచ్చేస్తుంది. మామూలుగా ఉండదు, ర్యాంప్ పాటిస్తుంది సినిమా. కళ్యాణ్ బాబు సినిమా అంటే ఏమనుకున్నారా బేటే? జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. 3 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూశారు కదా, సాటిస్ఫాక్షన్ బాల్ కాదు, పిచ్చగా ఫ్యాన్స్ అందరూ సంతోషంగా మళ్ళీ ఓజీకి మళ్ళీ కంబ్యాక్ ఇస్తాము. అప్పుడు ఇంకా మామూలుగా ఉండదు, ర్యాంప్ పాటిస్తాము. అప్పుడు ఇంకా పిచ్చగా ర్యాంప్ పాటిస్తాము. ఓజీ అంటే మామూలుగా ఉండదు. హీరోమల్లు చెప్పిన మాట వినాలి, వినకపోతే ఓజీ తోటి మళ్ళీ కంబ్యాక్ ఇస్తాము. కొత్త ర్యాంప్ పాటిస్తాము. ఆ రోజు కరెంటు ఒంట్లో కరెంట్ పాస్ అవుతుంది. ఒక్కొక్క సీన్కి ఒంట్లో కరెంట్ పాస్ అవుతుంది. సినిమా మాత్రం ర్యాంప్ పాటించేసింది అనుకోండి. పవన్ కళ్యాణ్ సినిమాలో డాన్స్ కూడా వేసాయని చెప్పారు, మరి ఎలా వేసారు? సూపర్ గా చింపేశాడు. ఐటమ్ సాంగ్ మీరు ఏమంటే లోపలికి వెళ్ళి ఒకసారి హీరోయిన్ ఐటమ్ సాంగ్ వేస్తుంటే కుర్రోళ్ళు అసలు పిచ్చెక్కిపోతుంది లోపల. ఐటమ్ సాంగ్ మాలు కాదు, మాలు ఉండదు. పవర్ స్టార్ మాలు ఉండదు భయ్యా. మూవీ అయితే చాలా బాగుంది. బట్ కొంచెం సినిమాటోగ్రఫీ కానీ విఎఫ్ఎక్స్ కానీ అది కొంచెం చిన్న ప్రాబ్లం అంతే. బట్ మూవీ స్టోరీ కానీ ఆల్మోస్ట్ మనకు తెలిసిందే 4 years తీసుకురావడము. బట్ అసలు అన్న యాక్టింగ్ ఉంది అసలు. అంటే ఇప్పటివరకు తీసిన సినిమాలో ఈ సినిమా యాక్టింగ్ అంత బాగుంది. అని అయితే బ్రో అసలు మ్యూజిక్ మామూలు లేదు బ్రో, అంత బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ డాన్స్ కూడా ఈ సినిమాలో బాగా వేసారు. సినిమా ఫేవరెట్ పవన్ కళ్యాణ్ విశ్వరూపం. పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూడండి, బావులు కాదు. సినిమా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో డాన్స్ వాటి కోసం కదా ఒక్కసారి కడుపు నిండా ఆకలి తీరింది మాకు, అర్థమైందా? అందరికీ
యానిమల్స్ 2 యానిమల్స్ ఉంటాయి అంతా యానిమల్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా విశ్వరూపం చూపించాను బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు జై మాస్టర్ ఇటు కట్టేసి అంతే కాళ్ళ దగ్గర 5 ఏళ్ళు యానిమేషన్ కాక బ్లాక్ బస్టర్ అంతే ఈ జన్మకి చాలన్న అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఉంటాడు వెంకన్న మా గుండెల్లో ఉంటాడు మహారాజు మహారాజు అన్నయ్య పార్ట్ 1 ఈ రకంగా ఉందంటే పార్ట్ 2 వచ్చేటప్పటికి అందరూ కోసుకుంటారు. ఏం కోసుకుంటారో కూడా తెలియదు. ఫైటింగ్ ఉందన్న కొడుతుంటే బీజియం కూడా వెళ్ళను పవన్ కళ్యాణ్ ఇలాను సెట్ అయ్యారు బ్రో. హీరో కూడా ఇన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇలా స్క్రీన్ మీద చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది? తిరుపతి 10 సార్లు వెంకన్న చూసిన ఒక్కటే, 20 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సార్ గారిని చూసిన ఒక్కటే. పాటలు అన్ని ఎలా ఉన్నాయి బ్రో? పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమాలో డాన్స్ బాగా వేసారని చెప్పే ప్రీ రిలీజ్ ఈవెంట్ నెక్స్ట్ ఎప్పుడు ఉంటాయి ర్యాంప్ ఉంటాయి అసలు ఆలోచించే అవసరం లేదు బ్రో. అట్లాంటి ఆయన ఎప్పుడు సినిమా తీస్తా అన్న ఇండస్ట్రీ ముందుకు రావాలి. క్లైమాక్స్ మాత్రం బుర్ర పాడు అన్న అసలు కళ్యాణ్ బాబు కల్టీ చూపిస్తా కళ్యాణ్ బాబు కల్టీ చూపిస్తా ఇంట్రోకి సవాల్ వేస్తాయి. గ్యాప్ తీసుకున్నాడండి కానీ బ్రో పవన్ కళ్యాణ్ ఇచ్చిపడేస్తుంది. ఎన్ని వేల కోట్లు దేవుడికేస్తాడు బాక్స్ ఆఫీస్ మొత్తం అయిపోయింది. నేను పవన్ కళ్యాణ్ అన్న ఒక 10 minutes కంపోజ్ చేశాడు బైక్ అన్న చెప్పాను మొన్న. ఆ ఫైట్ అయితే అసలు దాని మాటలు లేవు. క్లైమాక్స్ అసలు మైండ్ పోయిందంటే ఎప్పటికైనా మైండ్ పోవాలి. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది? ఏంది బ్రో తిండి లేదు ఏమి లేదు అంతే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డాన్స్ కూడా ఈ సినిమాలో బాగా కష్టపడి చేశారు. డాన్స్ ఒక్కటే మాటలేవు. ఎందుకంటే అసలు ఆయన చూస్తేనే మాకు ముందు ఆనందం అయిపోయింది. ఆయన కంపోజ్ చేసిన ఫైట్ అయినా ఆయన వేసిన స్టెప్పులు అయినా గుండెల్లో అంటే ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే ఒక మాటలో ఏం చెప్తారు? బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయేవాళ్ళు. దాని మించిన మాటలు లేవు. ఎన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద చూస్తున్నారు సినిమా ఎలా ఉందన్నా? సినిమా సూపర్ హిట్ బ్రో. ఎన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది? మాకైతే ఎంతో ఆనందంగా ఎంతో ఖుషిగా చాలా బాగా ఈ సినిమాలో ఫైట్స్ కానీ ఆ విజువల్స్ కానీ ఎలా అనిపిస్తుంది? కొంచెం కళ్యాణ్ బాబుని తమ్ముతో ఎలా తీసుకుంటున్నాం సేమ్ అంతే ఫీలింగ్. చాలా సాంగ్స్ కూడా కీరవాణి గారు ఎలా ఇచ్చారు? బాగానే ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు నేను ఈ సినిమాలో డ్యాన్స్ కూడా కష్టపడి వేసాను అన్నారు. డ్యాన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్? డ్యాన్స్ కూడా మాకు బాగా అనిపించింది. ఏమి ఇబ్బంది పడినట్టు కూడా లేదు. సూపర్. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అంతా బాగుంది. యాక్షన్ అయితే చాలా డిఫరెంట్గా కొత్త రకంగా ఇప్పుడు మనం ఇలాంటి మోడల్ చూడలేదు. పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది.
హరిహర వీరమల్లు సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పాలంటే బ్లాక్ బస్టర్ ఎలా ఉందన్న సినిమా? నా సెకండ్ హాఫ్ ఉంది మైండ్ అసలు క్లైమాక్స్ షాక్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మొత్తం ఎలా ఉంది? ఆయన లుక్స్ గురించి మనం మాట్లాడతాం. అయ్యా పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించాడు. అది విశ్వరూపం చూపించాడు. అజ్ఞాతవాసి స్వరూపం కాదు, ఈ సినిమాలో స్వరూపం. ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద చూస్తుంటే ఎలా? పండగ ఐ బీస్ట్ అది ముందు పోయింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మైండ్ బ్లాక్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మిస్ అయిన సెకండ్ హాఫ్ అసలు ప్రీ క్లైమాక్స్ సినిమా విజువల్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా? కొద్దిగా గ్రాఫిక్స్ కొద్దిగా అనిపించింది. బట్ సినిమా ఫైట్స్ కానీ క్లైమాక్స్ అన్న ఎండింగ్ ఇచ్చాడు చూడు బస్సు. చాలా బాగుంది. మైండ్ క్లైమాక్స్ చూసి పిచ్చిలేసి కీరవాణి గారి మ్యూజిక్ ఎలా ఇచ్చారు సినిమా? అసలు నేను తబలా అనుకున్నాను, మా వాడు చెప్పాడు కీరవాణి. నేను అదే తబలా అనుకున్నాను, నాకు తెలియదు నిజంగా. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ఫ్యామిలీ, ఓన్లీ ఫ్యామిలీ. థ్యాంక్స్. ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మైండ్ పోయింది. లాస్ట్ బయట మటుకి సినిమాలో విజువల్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా అనిపించింది? చూస్తుంటేనే బూబ్బంస్ వస్తున్నాయి. డ్యాన్స్ కూడా కష్టపడి వేసాయి. సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బయటికి రాబుద్ది కాదు చూస్తే సినిమా. సినిమా ఎలా అనిపించింది? సూపర్గా ఉందన్న. లాస్ట్ 5 years నుంచి సినిమా వచ్చిద్దా రాదా, అదే మనం అనుకున్న సన్నివేశాలు ఇవన్నీ సినిమా హిట్ అవుద్దా లేదని చాలా మంది వెయిట్ చేశారు. కానీ అంచనాలు తలకిందులు చేసింది సినిమా. సూపర్ హిట్. ప్రతిసారి ఫ్యాన్స్ కలిసి చూపిస్తారు, కళ్యాణ్ బాబు కలిసి చూపించాడు ఈసారి. ఒకటే వినార్థం, కళ్యాణ్ బాబు కలిసి చూపించాడు అంతే. జై కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని సంవత్సరాలు స్క్రీన్ మీద చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకెలా అనిపించే మాటలు చెప్పలేదు. అది కళ్యాణ్ బాబు గురించి చెప్పేది ఎంత చెప్పినా తక్కువే. అది ఆయన సినిమాలో విజువల్స్ కానీ సూపర్, ఫైట్లు కానీ సూపర్. కృషి గారికి కృషి గారు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ముందు ఆయన కథ అనుకున్న విధానం చాలా బాగుంది. చాలా జ్యోతి కృష్ణ గారు చాలా బాగా నడిపించారు. సూపర్ హిట్ సినిమా, చాలా బాగా తీశారు సినిమా. కీరవాణి గారు సూపర్, దానికి చెప్పే పనే లేదు. కళ్యాణ్ బాబు కల్ట్, ఇంకంతే. సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగుంది, సూపర్ హిట్. థ్యాంక్స్. సినిమా అయితే ఒక్క మాటలో చెప్పాలి, బ్లాక్ బస్టర్. స్టార్టింగ్ టైటిల్ కార్డ్స్ నుంచి ఎండింగ్ ఫిలిం బై ఏం రత్నం అన్నాడు. ఈ సీన్ బాగుంది. ఒక్కొక్క సీన్లో హైలైట్ చేస్తాం మనం. ఫైటింగ్స్ కానీ పాటలు కానీ పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి పాడేది సరిగ్గా ఉంది. కొలగొట్టినాడు 2-3 స్టెప్లు వేస్తాడు, కానీ అద్దరు కొట్టాడు. మనం లిరికల్ సాంగ్లో కొన్ని చూస్తాం, ఫుల్ సాంగ్లో మాత్రం సరిగ్గా ఉన్నాయి స్టెప్పులు. మొత్తం బాగుంది. ఓవరాల్ బ్లాక్ బస్టర్ అని అంటున్నాను. ఇన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సేమ్ స్టార్టింగ్ అక్కడమ్మా ఇక్కడ అదే ఛానల్స్ ఈ సినిమా కూడా నేను చూశాడు. ప్రతిదీ బాగుంది. అసలు ఇంకా పులితో ఒక సీన్ ఉంటుంది, అసలు ఆ సేమ్ పులి అమ్మ ఇద్దరు సీన్లు ఉన్నారు. నాకైతే అభిమానులుగా అలా అనిపించింది. కానీ ఇన్ని రోజుల తర్వాత మాత్రం దేవుడి దర్శనం అయినట్టే ఉంది. ఈ రోజు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఆ రోజు అన్నాడు మనల్ని ఎవరు ఆపేది అన్నాడు, అది ఇప్పుడు జస్టిఫై అయ్యింది. మనల్ని ఎవరు ఆపే స్టేట్మెంట్. అప్పుడేదో 100-150 టికెట్లు పెట్టి చేస్తేనే అన్ని కలెక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నా రేపు పొద్దున్న కలెక్షన్ వస్తాయి, బాక్స్ ఆఫీస్ బొక్కలు కొట్టేస్తున్నాయి. అన్నాడు నిన్న ప్రీవియస్ గేమ్లో మాట, మీకు సినిమా నచ్చితే మొద్దలు కొట్టేయండి అన్నాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. కలెక్షన్లు రికార్డులు లెగుస్తూ ఉంటాయి తప్ప ఓవరాల్గా బ్లాక్ బస్టర్. విజువల్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా అనిపించింది? విజువల్స్ మాత్రం సరిగ్గా ఉన్నాయి. ఒక్కో సీన్ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది, రివాల్వర్ పడింది ఎవరికి విలన్ గాను పవన్ కళ్యాణ్ సరిగ్గా ఉంది. లాస్ట్లో ఒక ట్విస్ట్ పెడతాడు, పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి సరిగ్గా ఉంది, బాగుంది. ఓవరాల్గా మాత్రం సూపర్గా ఉంది సినిమా. మాత్రం చూడొచ్చు, అప్పుడు అందరూ వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీతో వాచ్ఫుల్ చేయాలి సినిమా. ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా మాత్రం ఒక మాటలో అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. బ్లాక్ బస్టర్. థ్యాంక్స్.
సినిమా గురించి మాటలో చెప్పలేము. అది కళ్యాణ్ గారిని ఇలా చూడటం అసలు ఎవరు కూడా ఫ్యాన్స్ కూడా ఎవరు ఒక షాక్లో ఉంటారు. అంటే కళ్యాణ్ గారు ఈ విధంగా ఇలాంటి సినిమా ఎంచుకున్నప్పుడే చేస్తారా అని అనుకున్నాను. అంటే ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో ఇన్ని హడల్స్ మధ్యలో సినిమా రిలీజ్ అవ్వటం అది మేము ఇవన్నీ కూడా ఒక్కసారిగా మర్చిపోయాం. కళ్యాణ్ గారు యాక్టింగ్ అయితే పీక్స్. అది నెక్స్ట్ పార్టింగ్ ఎలా ఉండదో చూడాలి. 3 సంవత్సరాల తర్వాత కళ్యాణ్ గారిని ఇలా స్క్రీన్ మీద చూస్తున్నారు. 3 సంవత్సరాలు కాదు, ఆయన జస్ట్ అలా స్క్రీన్ మీద కనపడినా చాలు. 3 సంవత్సరాలు కాదు, 4-5 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు ఆగినా కానీ ఆయన కనపడితే ఆయన ఒక్కడే దేవుడు మాకు. అంతే, ఎవరు 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు నాకు ఆయన కనపడితే 3 సంవత్సరాలు, ఆయనకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆగటం అది అసలు పెద్ద మ్యాటర్ కాదు. ఎన్ని సంవత్సరాలు ఎక్కడ కనపడినా చాలు, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆయన స్వాగ్ని మెయింటైన్ ఎవడు బీట్ చేయలేడు. అదంతే. సినిమాలో విజువల్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా అనిపించింది? విజువల్స్ ఓకే, అసలు సూపర్. ఆ పోర్ట్ సీన్ అయితే మేము కీరవాణి గారు ఆ పోర్ట్ సీన్ అయితే అసలుకి మ్యూజిక్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఇది ఒక పీస్లోకి వెళ్ళిపోతుంది. కుస్తీ ఫైట్ అయితే ఇంక చెప్పాల్సి ఉంటుంది. అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు పార్ట్ 2 అన్నది, పార్ట్ 2 ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రిషి గారి డైరెక్షన్ అయితే పీక్స్, జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ అయితే ఇంకా పీక్స్. పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఈ సినిమా కోసం డ్యాన్స్లో కూడా కష్టపడి చేశాను అన్నారు. డ్యాన్స్ ఎలా అనిపించింది? అంటే వేసిన చిన్న చిన్న స్టెప్స్ అయినా కానీ ఒక స్టెప్స్ అలాగా ఉండిపోతాయి. ఆయన కొల్లగొట్టినట్లు జస్ట్ అలా స్కిప్ వేసినా కానీ ఆయన డ్యాన్స్ వేసినా చెప్పాల్సింది. జస్ట్ అలా వాక్ చేసుకుని వచ్చినా కానీ ఫ్యాన్స్ పీస్తుంది. మొత్తానికి ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా అయితే సూపర్ డూపర్. ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీస్ చూడవచ్చు. ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మన ధర్మం గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, చూడాలి. థ్యాంక్స్.